అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నిమ్మ బత్తాయి తోటల్లో వేరుకుళ్ళు తెగులు నివారణ, తరువాతి పంట కాలాల్లో గులాబీ పురుగు వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి చివరి దశలో రైతులు చేపట్టాల్సిన చర్యలు, వేసవి కాకర సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేసవి కాలంలో తీగజాతి కూరగాయలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా కాకర, బీర, సొర, దోస వంటి పాదు కూరగాయలకు రైతులు ప్రాధాన్యమిస్తారు. ఇందులో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. మిగతా తీగజాతి కూరగాయలు 100 నుంచి 120 రోజుల్లో పూర్తయితే కాకర ఎక్కువ రోజులు కాపునిస్తుంది. అధిక దిగుబడినిచ్చే సంకరజాతి రకాలు అందుబాటులో ఉండటం, 4 నెలల పాటు నిరంతర ఫలసాయం తీసుకునే అవకాశం, స్థిరమైన మార్కెట్ ఉండడంతో రైతులు శాశ్వత పందిళ్లు ఏర్పాటు చేసుకుని కాకరను సాగు చేస్తుంటారు. అయితే వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలకు మగపూల సంఖ్య ఎక్కువగా ఉండి దిగుబడి తగ్గే ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు పండు ఈగ కూడా సమస్యగా మారుతుంది. వీటిని ఎదుర్కొంటూ 6 నెలల పంటకాలం కలిగిన కాకర నుంచి ఎకరాకు 20 టన్నుల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. వేసవి కాకర సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్ నుంచి తెలుసుకుందాం. వేసవిలో పండించే తీగజాతి కూరగాయలలో కాకర ముఖ్యమైనది. వేసవిలో కాకరను పండించడానికి అనువైన కాలం జనవరి మొదటి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు మనం విత్తుకోవచ్చును. వేసవిలో కాకర సాగు చేయడానికి తటస్థ భూములు, గర్భ కండగలిగిన భూములు, తెలిక నేలలు, అన్ని రకాల నేలలు అనుకున్నాము. చౌడు ఉండకూడదు, నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి సదుపాయం ఉండే విధంగా చూసుకోవాలి. రకాల విషయానికి వచ్చినట్లయితే సూటి రకాల్లో పూష విశేష అనే రకము వేసవి సాగుకి అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి 800 నుంచి 1 కిలో విత్తనం అవసరం అవుతుంది. ఈ విత్తనాన్ని విత్తుకునే ముందు మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి గాను ఇమ్డాల్ క్రోపిడ్ అనే మందును 1 కేజీ విత్తనానికి పట్టించాలి. తెగుళ్ళ నుంచి రక్షించుకోవడానికి ట్రైకోడర్మా విరిడి 1 కేజీ విత్తనానికి 20 గ్రాముల చొప్పున, లేదా థైరామ్ అయినట్లయితే 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. 2 వరుసల మధ్యలో దూరము 2 మీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 1/2 మీటర్ ఉండే విధంగా మనం విత్తనాలని కుదురుకి 2-3 చొప్పున మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2-3 సార్లు దున్ని మెత్తని దుక్కి తయారు చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మనకు 10 టన్నుల పశువుల ఎరువు, అలాగే 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల యూరియా, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకొని కళ్ళ దున్నుకోవాలి. అలాగే మనకు బయో ఫెర్టిలైజర్స్ అనేటువంటిది అజిటోబాక్టర్ 2 కిలోలు, ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా 2 కిలోలు, 9 గంపల పశువుల ఎరువు, అలాగే 1 గంప వేపపిండితో మిక్స్ చేసి 15 రోజులు మాగిన తర్వాత దీన్ని ఆఖరి దుక్కులో మనం విత్తుకునే ముందు సాలల్లో వేసుకోవాలి.
తర్వాత విత్తే ముందు మనం భూమిని పదును చేసుకొని విత్తుకోవాలి. విత్తిన 3 రోజులకు తేలికపాటి తడిని ఇవ్వాలి. సో మొలక వచ్చేంత వరకు 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీటి తడులను ఇస్తూ ఉండాలి. మొలక మొలిచిన తర్వాత ప్రతి వారం తడిని ఇస్తూ ఉండాలి. పైపాటుగా ఎరువుల విషయానికి వచ్చినట్లయితే విత్తిన 25-30 రోజులప్పుడు యూరియా ఒక 20 కిలోలను పైపాటుగా వేసుకోవాలి. అలాగే 50 రోజుల దశలో ఒక 20 కిలోల యూరియాని మనం పైపాటుగా వేసుకోవాలి. తర్వాత మనకు సూక్ష్మ పోషకాల మిశ్రమైనటువంటిది ఫార్ములా 6 లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి 25 రోజులప్పుడు అలాగే 50 రోజులప్పుడు 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మధాతు లోపాలను మనం సమర్థవంతంగా నివారించవచ్చును. ఇంకా కాకరను మనం పందిర్లు లేదా వర్టికల్ ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చేసినట్లయితే కాయ నాణ్యత బాగుంటుంది, దిగుబడి పెరుగుతుంది. ఈ వేసవి కాలంలో మనకు పండుగ ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుకుర్లూర్ అనేటువంటి పండుగ లూర్స్ని మనము ట్రాప్స్లలో పెట్టుకొని ఎకరానికి 10 చొప్పున పూత ఏర్పడే దశ నుంచి మనము పంట మొత్తం కాలానికి వీటిని మెయింటైన్ చేస్తున్నట్లయితే పండు ఈగని మనం సమర్థవంతంగా నివారించవచ్చును. ఈ వేసవిలో మనకు వేడి వాతావరణానికి మగపూల సంఖ్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విత్తిన 15 రోజుల అప్పుడు మనకు బోరాన్ అనేది లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి వారానికి 2 సార్లు పిచికారీ చేయాలి. ఇథ్రిల్ అనే మందు అయితే 10 లీటర్లకి 2.5 ml చొప్పున మొక్కలు 2 ఆకుల దశలో మరియు 4 ఆకుల దశలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. దీని ద్వారా మనకు ఆడపుల్ల సంఖ్య పెరుగుతుంది. ఇంకా మనకు ఈ వేసవి కాలంలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవడానికి ఎస్పేట్ అనే మందు అయితే 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోరోపిడ్ అయినట్లయితే 0.3 ml లీటర్ నీటికి లేదా థయోమిథాక్సమ్ అయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు అనేటువంటిది మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. మైట్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. నల్లి అనేది ఆకుల కింద చాలా సూక్ష్మంగా ఉండి రసం పీల్చడం వల్ల ఆకులు అనేది పాలిపోయినట్లు అయిపోయి సిల్వర్ కలర్లో ప్యాచెస్ ఏర్పడుతూ ముడుచుకుపోయి ఉంటుంది. సో ఆకులు కిందికి ముడుచుకుపోయి ఉంటుంది. పైరోమెస్ఫాన్ అనే మందు అయితే లీటర్కి 1 ml చొప్పున కలిపి పిచికారీ వేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా మనకు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే డౌనీ మిల్డ్యూ కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని మనం నివారించుకోవడానికి మ్యాంకోజెబ్ మందు అయితే లీటర్కి 3 గ్రాములు లేదా రిడమిల్ ఎంజెడ్ అయినట్లయితే లీటర్కి 2.5 గ్రాముల చొప్పున కలిపి ఈ స్ప్రే చేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. కాయలను మనము లేత దశలోనే కోస్తూ ఉండాలి. నాటిన 2వ నెల నుంచి మనకు కాయ కోత అనేది ఏర్పడుతుంది. సో సరైన పోషక యాజమాన్యం మరియు పురుగులు తెగులను సమర్థవంతంగా నివారించుకున్నట్లయితే కాకరలో మంచి దిగుబడులు పొందవచ్చు. గులాబీ రంగు కాయతొలుచు పురుగు ప్రత్తి రైతులను కలవరపెడుతున్న పురుగిది. కొన్నేళ్లుగా ఈ పురుగు ఉధృతి ఎంతలా పెరిగింది అంటే ఈ పురుగును నివారించడానికి ప్రత్తిలో పిచికారీలు రెట్టింపు చేశారు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి ప్రత్తి ధరలు పెరిగినా సాగు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. ఇంతటి నష్టాన్ని కలిగించే ఈ గులాబీ రంగు పురుగు నివారణకు పంట వేసినప్పుడే కాకుండా ప్రత్తి పంట చివరి దశలో కూడా రైతులు కొన్ని సూచనలు పాటించడం తప్పనిసరి. లేదంటే గులాబీ రంగు పురుగు కోసస్థ దశలు ప్రత్తి మోళ్లలో మిగిలిపోయి తరువాతి పంటకు ఆశిస్తాయి. గులాబీ పురుగు జీవిత చక్రాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రస్తుతం పంట చివరి దశలో రైతులు తప్పనిసరిగా చర్యలు చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ. ఈ సంవత్సరం మనకు ప్రతి పంటలో దిగుబడులు చూసుకున్నట్లయితే మన కర్నూలు జిల్లాలో చాలా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పవచ్చును. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంకు ఒక కొత్త పద్ధతిని, నూతన పద్ధతిని ఒక డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ PB0 టెక్నాలజీని మనం డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఒక 60 ఎకరాల పొలంలో మనం ఈ మెగా డెమాన్స్ట్రేషన్ ఈ PB0 టెక్నాలజీని ప్రతి రైతుల పొలంలో మనం ప్రదర్శన క్షేత్రం నిర్వహించడం జరిగింది. ఈ మేటింగ్ డిస్ట్రప్షన్ టెక్నాలజీ ముఖ్యంగా ఈ PB0 అనేది మనకు ఎకరాకు ఒక 158 నుంచి 160 PB0 అనేవి అవసరం వస్తాయి. 5 సార్లకు ఒక సాలు అంటే మనకు ప్రతి సాల్లో కూడా 10వ మొక్క
ఇప్పుడు ఒక మొక్క కట్టుకున్నా మళ్ళీ 10వ మొక్క, 20వ మొక్క, 30వ మొక్క అలా ప్రతి 5 సార్లకు ఒక సాలుకు మనం కట్టుకోవడం వల్ల మనకు దాదాపుగా ఎకరాకు ఒక 160 పీబీ నాట్స్ అనేవి అవసరమవుతాయి. ఈ పీబీ నాట్ ఖర్చును చూసుకున్నట్లయితే మనకు ఎకరాకు దాదాపుగా ఒక 4000 వరకు మనకు ఖర్చు రావచ్చును. ముఖ్యంగా ఈ పిచికారీలతో పోల్చుకున్నట్లయితే ఈ పీబీ నాట్ పద్ధతిని అనుసరించడం వల్ల గులాబీ రంగు పురుగు సక్రమంగా యాజమాన్యం చేయడమే కాకుండా మంచి క్వాలిటీ కపాస్ కూడా సాధించడం జరుగుతుంది. సరాసరి దిగుబడి మనకు ఈ ప్రదర్శన క్షేత్రాల్లో గల ప్రతి రైతుకు కూడా ఒక 11 క్వింటాళ్ళ పత్తిని వర్షాధార పద్ధతిలో సాధించడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్స్ అన్నీ కూడా లాంగ్ డ్యూరేషన్ హైబ్రిడ్స్గా మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. అంటే 6 మంత్స్ అంటే 180 డేస్ డ్యూరేషన్ పై ఎక్కువగా మనకు ఈ హైబ్రిడ్స్ లభ్యమవుతున్నాయి. ఇలా కాకుండా మనకు మీడియం నుంచి షార్ట్ డ్యూరేషన్ హైబ్రిడ్స్ అంటే మనకు ఈ 150 డేస్ లోపల గల హైబ్రిడ్స్ రైతు సోదరులు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కాలపరిమితి అనేది తొందరగా ముగుస్తుంది. జూన్, జూలై మాసాల్లో విత్తుకొని మనము నవంబర్లో పత్తిని తీసేసినట్లయితే మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చును. అలాగే ముఖ్యంగా ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో పత్తిని తీసేసిన తర్వాత మనకు జూన్, జూలై వరకు అంటే దాదాపు ఒక 6 నెలల పాటు పంట విరామం పాటించవలసి ఉంటుంది. దీన్ని క్రాప్ ఫ్రీ పీరియడ్ అంటాం మనము. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంకు క్రాప్ ఫ్రీ పీరియడ్ అనేది చాలా ముఖ్యము. మన పొలంలో పత్తి పంట లేకపోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు యొక్క కోశస్థ దశలు అనేవి మనకు ఈ ఎండవేడికి చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఆఫ్ సీజన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటాం మనము. ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంకు ముఖ్యంగా ఈ పత్తి పంట తీసేసిన తర్వాత ఈ ప్రతి 3 స్టబుల్స్ను పొలంలో అలాగే ఉంచడం జరుగుతుంది. ఈ స్టబుల్స్ను అలాగే ఉంచడం వల్ల చెడిపోయిన కాయలు ఇవన్నీ కూడా రాలిపోయి వాటి నుంచి మరి గులాబీ రంగు పురుగు యొక్క పునరుత్పత్తి శక్తి మరి మనం పెంపొందించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ స్టబుల్స్ అనేవి మనకు పత్తి పంటలో సమూలంగా తీసివేసి కాల్చివేయడము రైతు సోదరులు ముఖ్యంగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు గొర్రెలను, ఆవులను మనం ఈ పొలంలో ఆపించి ఈ స్టబుల్స్ అనేది మనము నిర్మూలించడం జరుగుతుంది. అలాగే మనకు స్ట్రెడ్డర్ అని ఉంటుందండి, కాటన్ స్ట్రెడ్డర్ అని చెప్పి. ఈ స్టబుల్స్ను మనము ఈ స్ట్రెడ్డర్తో మనము మెత్తగా పిండిలాగా చేసేసి మన పొలంలో కలుపుకోవడం వల్ల మనకు ఆర్గానిక్ మాన్యూర్, ఆర్గానిక్ కాంపోస్ట్ని కూడా మన పొలంలో యాడ్ చేసుకోవడము, దానివల్ల మనకు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా చాలా వరకు తగ్గించుకోవడం జరుగుతుంది. రైతు సోదరులు ముఖ్యంగా పత్తి తీతలో కొన్ని మెలకువలను పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ పత్తిని మనం వ్యాపారస్తుల దగ్గర అమ్మినప్పుడు క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైన పారామీటర్గా పరిగణించబడుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా పత్తి తీతలో ఉదయము లేక సాయంత్రం వేళల్లో చల్లగా ఉన్నప్పుడు మాత్రమే మనం పత్తి తీతలను ప్రారంభించవలసి ఉంటుంది. దాదాపుగా 4 సార్లు పత్తి విడిచడం జరుగుతుంది. అందులో మనకు 2-3 పికింగ్లలో క్వాలిటీ బాగా ఉంటుంది. మొదటి పికింగు, లాస్ట్ పికింగ్లో క్వాలిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పత్తి తీసిన తర్వాత అన్ని పికింగ్స్లో పత్తిని కలపడం వల్ల దాని క్వాలిటీ అనేది మనకు అర్థం కాదు వ్యాపారస్తుల దగ్గరికి పోయి మనము అమ్మినప్పుడు కూడా. అందుకని చెప్పి రైతు సోదరులు ముఖ్యంగా ఈ ఫస్ట్ పికింగు, 4th పికింగు తీసిన పత్తిని ఒక చోట ఉంచి తర్వాత సెకండ్ పికింగు, 3rd పికింగు, కాబట్టి ఈ పత్తిని తర్వాత ఫస్ట్, 4th పికింగ్లో పత్తిని విడివిడిగా ఉంచి వ్యాపారస్తుల దగ్గర అమ్మడం వల్ల మనకు మంచి ధర పలకడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మామిడి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోట చీనీ బత్తాయి. బత్తాయి తోటల్లో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య వేరుకుళ్ళు. వేరుకుళ్ళు తెగులు వల్ల తోటలు అర్ధాంతరంగా క్షీణించిపోతున్నాయి. ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే నల్గొండ జిల్లా మరికొన్ని ప్రాంతాల్లో ఈ తెగులు నష్టం తీవ్రంగా ఉంటోంది. చెట్లు వాడి చనిపోతుంటే ఎలా రక్షించుకోవాలో తెలియని నిస్సహాయ పరిస్థితి రైతుది. అసలు వేరుకుళ్ళు తెగులు ఎలాంటి పరిస్థితుల్లో వ్యాపిస్తుంది? తెగులును అదుపు చేయాలంటే రైతులు తోటల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి? వేరుకుళ్ళు నివారణకు రైతులకు సూచనలు అందిస్తున్నారు డాక్టర్ సురేష్ కుమార్. ఈ మధ్యకాలంలో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల చీనీ, నిమ్మ మరియు ఇతర పండ్ల తోటల్లో వేరుకుళ్ళు తెగులు ఉధృతిని ఎక్కువగా గమనించడం జరిగింది. వేరుకుళ్ళు తెగులు సోకిన చెట్లను మనం గమనించినట్లయితే చెట్టు యొక్క వేరు ప్రాంతంలో అనగా చెట్టు నాటిన భూమి ప్రాంతంలో తేమ ఉన్నప్పటికీ కూడా చెట్లు వాడిపోయి బెరుకుగా కనపడుతుంటాయి, వాడిపోయినట్లుగా అనిపిస్తుంటాయి. మనము చెట్టు వేరును గమనించినట్లయితే గిన వేరు మీద ఉన్న బెరడంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది. మనం కొద్దిగా గట్టిగా గుంజినట్లయితే గిన చెట్టు వేరు మీద ఉన్న పీచంతా కూడా లేచి వస్తుంది. ఈ తెగులు అనేది ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు వేర్ల ద్వారానే నీటి ద్వారా సంక్రమిస్తుంది. ఈ తెగులు రావడానికి ప్రధాన కారణాలు మనం గమనించినట్లయితే చెట్లను చౌడు భూముల్లో నాటటము, బరువైన నల్లరేగడి నేలల్లో
పండ్ల తోటలను నాటడము, చెట్టు మొదల దగ్గర మురుగునీరు ఎక్కువ ఆగి ఉండటము వలన ఈ వేరుకుళ్ళు సమస్య రావడానికి అవకాశం ఉంది. వేరుకుళ్ళు సోకిన వెంటనే యాజమాన్యం ఏం చేయాలంటే 20 లీటర్ల నీటికి 40 గ్రాముల కార్బండిజం మ్యాంకోజెబ్ మిశ్రమం లేదా 40 గ్రాముల మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ మిశ్రమం లేదా 40 గ్రాముల క్లోరోథాలోనిల్ను కలిపి వారం రోజుల వ్యవధిలో మార్చి చెట్టు రికవర్ అయ్యేంత వరకు మనం చెట్టు మొదలతో సహా చెట్టు వేరు ప్రాంతం అంతా కూడా ఈ మందు ద్రావణాన్ని పోస్తూ ఉండాలి. ఈ విధంగా రెగ్యులర్గా వారానికి ఒకసారి పోస్తూ ఉన్నట్లయితే ఈ మందు ద్రావణాలను మార్చి మనకు చెట్టు రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఈ చెట్టు రికవర్ అయ్యేంత వరకు లీటర్ నీటికి 10 గ్రాముల నీటిలో కరిగే 319ల మిశ్రమాన్ని కలిపి వారానికి ఒకసారి చెట్టు ఆకులన్నీ తడిసేటట్టు మనము పిచికారీ చేస్తూ ఉన్నట్లయితే మనకు చెట్టు రికవర్ అయ్యేంత అవకాశం ఉంది. తర్వాత అసలు వేరుకుళ్ళు రాకుండా ఉండటానికి చేయవలసిన యాజమాన్య చర్యలు గమనిస్తే మనము చెట్లను పండ్ల తోటలన్నింటినీ కూడా ఎత్తైన బోదెల మీద నాటుకోవాలి. మరియు నీటి వసతిని కూడా అవకాశం ఉన్నంత వరకు డ్రిప్ ద్వారానే ఇవ్వాలి. ఒకవేళ డ్రిప్ అవకాశం లేక ఎత్తైన బోదెలు చేసుకున్నట్లయితే రైతు సోదరులు చెట్టు చుట్టూ డబల్ రింగ్ పద్ధతిలో, అనగా చెట్టుకు మొదలకు 1.5 ఫీట్ల దూరంలో ఒక రింగు మరియు చెట్టు చివరాకులు ఉండే దగ్గర ఒక రింగు, ఈ 2 రింగుల మధ్యలో మనం నీళ్లు కట్టుకొని డబల్ రింగ్ పద్ధతిలో నీళ్లు కట్టుకోవాలి. ఈ విధంగా రింగు చేయటం వలన మొదలకు నీళ్లు తాకవు కాబట్టి వేరుకుళ్ళు తెగులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చి మనం పంట మొదటిగా అంటే తోట నాటుకునేటప్పుడు ముందుగానే చౌడు నేలల్లో కానీ బలమైన నల్లరేగడి నేలల్లో కానీ రాతి నేలల్లో కానీ పండ్ల తోటలు ముఖ్యంగా చీనీ నిమ్మ తోటలను నాటుకోవద్దు. చెట్లు చిన్న వయసులో ఉన్నప్పుడు అంతర పంటలుగా జీలుగా జనుము వంటి పంటలను వేసుకొని వాటిని అవి పూతకొచ్చిన సమయంలో భూమిలో కలయి తిప్పుకున్నట్లయితే భూమిలో సేంద్రియ పదార్థం పెరగటం వలన కూడా మనకు వేరుకుళ్ళు తగ్గుతుంది. తర్వాత 10 సంవత్సరాల చెట్లకు గమనించినట్లయితే 100 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండి లేదా 10 కేజీల ఆముదం పిండి లేదా 10 కేజీల కానుగ పిండిని కలుపుకొని ప్రతి సంవత్సరం మనకు సమృద్ధిగా సేంద్రియ ఎరువులను ఇచ్చినట్లయినా కూడా వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదల్లో మనము ట్రైకోడర్మాను పశువుల ఎరువుతో వృద్ధి చేసుకొని ప్రతి చెట్టుకు 5 కేజీల ట్రైకోడర్మాతో వృద్ధి చేసిన పశువుల ఎరువును మనం చెట్ల మొదళ్ళల్లో వేసుకున్నట్లయితే మనకు కాలక్రమంలో వేరుకుళ్ళు రాకుండా నివారించబడుతుంది. ఈ పశువుల ఎరువును ట్రైకోడర్మా వృద్ధి చేసుకోవాలంటే 100 కేజీల పశువుల ఎరువుకు 10 కేజీల వేపపిండి, 2 కేజీల ట్రైకోడర్మా చొప్పున చల్లుకొని అదంతా కూడా కలేదిప్పుకోవాలి. ఇదంతా కూడా నీడ ప్రాంతంలో చేయాలి. నీడ ప్రాంతంలో అంటే చెట్ల కింద కానీ ఏదన్నా నీడ ప్రాంతంలో చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ ట్రైకోడర్మా పశుతో వృద్ధి చేసే పశువుల ఎరువుకు మనము గోనె పట్టలతో కప్పి ఉంచాలి. ప్రతిరోజు దాంట్లో సఫిషియెంట్గా సరైన మోతాదులో తేమ ఉండేటట్లు రోజు నీళ్ళు ఇవ్వాలి. 15 రోజుల తర్వాత గమనించినట్లయితే మనకు పశువుల ఎరువు అంతా కూడా ట్రైకోడర్మా డెవలప్ అయి ఉంటుంది. ఈ డెవలప్ అయిన ట్రైకోడర్మా ఎరువును మనం ప్రతి చెట్టుకు 5 కేజీల చొప్పున వేసుకున్నట్లయితే మనకు వేరుకుళ్ళు కలగజేసే శిలీంధ్రాలు అనే రైజోక్టోనియా ఇటువంటి వాటిని ట్రైకోడర్మా నివారిస్తుంది. తద్వారా మనకు వేరుకుళ్ళు రాకుండా మన పొలాన్ని యాజమాన్యం చేయవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గతంలో చెరకు సాగు, బెల్లం తయారీకి పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు ప్రాభవం కోల్పోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు మూతపడి చెరకు సాగు గిట్టుబాటు కాక చాలా మంది రైతులు సాగు నుంచి తప్పుకోగా గత కొన్నేళ్లుగా బెల్లం తయారీదారులు సైతం చేతులెత్తేస్తున్నారు. కూలీ ఖర్చులు పెరిగిపోవడం, సరైన దిగుబడులు తీయలేని పరిస్థితి రైతులకు ప్రతికూలంగా మారింది. గతంలో 1000కి పైగా బెల్లం తయారీ కేంద్రాలు ఉండేవి. ఇక్కడ తయారైన బెల్లాన్ని తణుకు, తాడేపల్లిగూడెం మార్కెట్లతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. 10 సంవత్సరాల కిందటి వరకు నిడదవోలు పరిసర ప్రాంతాల్లోనే సుమారు 250 బెల్లం తయారీ కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 4కి పరిమితమైంది. ప్రస్తుతం తయారు చేస్తున్న వారు సైతం రైతుల నుంచి టన్నుల లెక్కన చెరుకు కొనుగోలు చేసి బెల్లం తయారు చేస్తున్నారు. తయారు చేసిన బెల్లాన్ని నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడంతో పాటు బెల్లంతో తినుబండారాలను తయారు చేసి తయారీ కేంద్రాల వద్ద స్టాళ్లు ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నారు. బెల్లం అన్నది మా చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం అండి. మాకు
ఎప్పుడు సూపర్పేట వేస్తాం గట్రా ఏమీ లేదండి. కాకపోతే ఏంటంటే ఇంకా మాకు గిట్టుబాటు అవ్వక సెబి తోటలు మొత్తం మానేసామండి. ఇలా ఏదో టన్నుల లెక్క కొని ఏదో ఆడుతున్నామండి. అది కూడా ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆడ కూడా తోటలు వేస్తాం మానేస్తారు. ఎందుకంటే అండి ఈ తోట బంటాలకి వీటికి ఎక్కువైపోయి రైతు వేస్తాం మానేసాడు. ఇక్కడ బంటాలు లేక కరగొట్టు వాళ్ళు లేక ఉన్న సేలు అలా వదిలేసి నర్సీపట్నం నుంచి లోడ్ తెప్పించండి. ఆల్రెడీ అన్లోడ్ అవుతుందండి. అది అక్కడికి ఇక్కడికి 1000 రూపాయలు తేడండి. కాకపోతే అక్కడ మందు గట్ట వేయరండి. అయిపోతే ఇక్కడ 90 కేజీలు వచ్చి బెల్లం అక్కడ వచ్చితే 110, 120 కేజీలు దిగుబడులు వస్తాయండి. కర్రలు కూడా మందు గట్ట వేయరండి, బాగుంటాయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ పందా వ్యవస్థ ఎక్కువైపోయి వేట్లు గిట్టగా వాళ్ళు కూడా 45 రూపాయలు పందా బెల్లం, 42 రూపాయలు అని పందా వస్తుందండి. 3 రూపాయలు మార్జిన్లో వాళ్ళు ఆడుతున్నారండి. కాదు మార్కెట్ అంతా అదే అవుతుంది మీద ఇంకా అందరూ ఆ సూట్ మీద వెళ్ళిపోయారండి. మాకైతే ఇంకా దాన్ని ఆడటం ఇష్టం లేక మేము సొంతంగా ఎంత అమ్ముతాం అంత డైలీ 600 కేజీలు బెల్లం మాత్రం తయారు చేస్తామండి. మేము 600 కేజీలు తయారు చేసి కౌంటర్ అమ్ముతాం. బయటకు కూడా ఏ కొట్లకు కట్ట ఇవ్వండి. కాకపోతే ఏంటంటే మాకు ఎంత వస్తే అంత చాలు అన్నట్టుగా మేము వ్యవసాయం చేయలేక ఉన్న పొలం కౌలుకి ఇచ్చి బెల్లం తయారు చేసి ఇది మానకూడదని కంటిన్యూ చేస్తాం. ఈ రోజుని చిరు తోటలు పెంచే రైతులు లేరు. చిరు తోటలు పెంచాలంటే కేజీకి వచ్చి 55 రూపాయలు ఖర్చు అవుతుంది. పెంచి దాన్ని బెల్లం తయారు చేసి మళ్ళీ మార్కెట్ చేసుకోవాలంటే 55 రూపాయలు తయారవుతుంది. కానీ మార్కెట్లో కేజీ 45 రూపాయలే ఉంది. ఇలాగా ఈ 10 రూపాయలు లాస్తో ఏ రైతు వ్యవసాయం చేయలేడు. కాబట్టి అందుకని రైతులందరూ కూడా చెరుకు తోటలు మానేశారు. మేము కూడా 30-40 ఎకరాలు చెరుకు తోటలు వేసేవాళ్ళం. 2 బెడ్లు ఉండేవి. ఇప్పుడు అసలు ఆ చెరుకు మేమే ఇంట్లోకి కేజీ లెక్కన కొనుక్కుంటున్నాం. సుమారు 200 బెడ్ల వరకు ఉండేవి. ఇప్పుడు అలాంటిది నిడదల మండలం అంతా చూసినా 3-4 బెడ్లు కనిపిస్తున్నాయి. ఇలా ప్రతి చోట బెల్లం తయారీ పరిస్థితి లేదు. బయట నుంచి తెచ్చుకోవటం, అమ్ముకోవటం జరుగుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నిడదోల మండలంలో ఉన్న 2-3 బెడ్లు కూడా మూసేసి బయట నుంచి అందరూ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో గోదావరి జిల్లాలో తయారైన బెల్లానికి తణుకు ప్రధాన మార్కెట్గా ఉండేది. మార్కెట్లో జరిగే వ్యాపార లావాదేవీల్లో సుమారు 90% బెల్లం స్థానికంగా తయారైన రైతుల నుంచి సేకరించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. కనీసం 10% బెల్లం కూడా మార్కెట్కు రాని పరిస్థితి ఏర్పడిందంటూ వ్యాపారులు చెబుతున్నారు. 1992 నుంచి ఈ బెల్లం షుగర్ వ్యాపారం చేస్తున్నామండి. ఏ రోజుని కూడా దిగుమతులు ఇంత తక్కువ రాలేదు. గత 10 సంవత్సరాల వరకు కూడా బాగానే వచ్చేయండి. ఇక్కడ ఈ నిడదోలు మండలం, తణుకు మండలం, ఇలాగ పెరవల్లి, ఇలా కాకులెల్లేంద్రపర్రు, తాళ్ళపూడి ఏరియా అన్ని చోట్ల నుంచి కూడా బెల్లం రైతులు తయారు చేసి మాకు ఇక్కడికి తెచ్చివారండి. అప్పుడు కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళం. ఇప్పుడు గత 10 సంవత్సరాలు మట్టి ప్రతి సంవత్సరం కూడా బాగా చెరుకు రైతులు తగ్గిపోయి బెల్లం తయారు తగ్గిపోయి మార్కెట్ మొత్తం బాగా తగ్గిపోయిందండి. గత 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా మాకు తణుకు నుంచే మేము ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి విజయవాడ, ఒంగోలు, ఇలా కోదాడ అన్ని చోట్లకి మేము పంపేవాళ్ళం. ఇప్పుడు అది కూడా వాళ్ళు డైరెక్ట్గా అక్కడి నుంచే మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వాళ్ళు తెప్పించుకుంటున్నారండి. అంచేత ఇక్కడి నుంచి వెళ్ళి బెల్లం కూడా తగ్గిపోయింది. మా వ్యాపారం ఓన్లీ ఇక్కడ లోకల్ 2-3 జిల్లాల వరకే పరిమితమైంది. వాళ్ళు ఎవరికాళ్ళు తెప్పించుకున్నారు. ఇంకా ఇదే పరిస్థితి ఉంటే బెల్లం ఇక్కడ మనకు తణుకు ఏరియాలో కనుమరుగైపోయే అవకాశం ఉంది. మొత్తం మీద మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చెరుకు బాగా తగ్గింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ రైతులకు గిట్టుబాటు లేదండి. అలాగే షుగర్ ఫ్యాక్టరీలు కూడా దరిదాపులో అన్నీ కూడా ఆపేశారు. ఇంకేదైనా 1-2 ఫ్యాక్టరీలు తిరిగితే కూడా అవి కూడా ఇంకా ఆపేసే పరిస్థితి అండి. చెరకు సాగుదారులతో పాటు బెల్లం తయారీదారులకు ప్రభుత్వం చేయూత కల్పిస్తేనే పరిశ్రమ నిలదొక్కునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతోంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.